ఎకలాజికల్ అడాప్టేషన్స్ అంటే జీవావరణలో ఉన్నటువంటి జీవుల అనుకూలనాలు, అంటే ఆవరణ సంబంధ అనుకూలనాలు. ఈ ఆవరణ సంబంధ అనుకూలనాలను ప్రదర్శించేవి ఆ ఆవరణ వ్యవస్థలలో నివసించేటువంటి జీవులు. ఆవరణ వ్యవస్థలో నివసించేటువంటి జీవులు వివిధ పరిస్థితులకు అనుకూలంగా అభివృద్ధి చెందుతాయి. అలా అభివృద్ధి చెందినటువంటి ప్రక్రియనే మనము అనుకూలనము అని పిలుస్తున్నాము, అడాప్టేషన్ అని పిలుస్తున్నాము. అంటే వివిధ ఆవరణ వ్యవస్థలలో వివిధ పరిస్థితులలో ఆవాసం చేసేటువంటి జీవులు ఆ పరిస్థితులకు అనుగుణంగా తమ విధులను లేదా చర్యలను ప్రదర్శించినట్లయితే, చూపినట్లయితే ఆ ప్రక్రియలను అనుకూలనాలు లేదా అడాప్టేషన్స్ అని పిలుస్తున్నాము. అంటే ఆవరణ వ్యవస్థలలో జీవ అనుకూలనాలు అని మనము అర్థం చేసుకోవాలి. ఆవరణ వ్యవస్థలలో జీవ అనుకూలనాలు మనం పరిశీలించినట్లయితే అవి మొక్కలలో జీవ అనుకూలనాలు, జంతువులలో అనుకూలనాలు, నెక్స్ట్ వివిధ రకాల సూక్ష్మజీవులలో అనుకూలనాలను మనం పరిశీలించవచ్చును. ముందుగా మొక్కలలో కనబడేటువంటి ఈ అడాప్టేషన్స్ లేదా అనుకూలనాల గురించి మాట్లాడుకుందాం. మొక్కలు సాధారణంగా 3 సమూహాలుగా లేదా 3 విభాగాలుగా ఆవాస ప్రదేశం ఆధారంగా విభజించబడ్డాయి. అవి 1 నీటిలో ఆవాసం చేసేటువంటి మొక్కలు, నీటి మొక్కలు లేదా హైడ్రోఫైట్స్. 2 ఎడారి అనుకూలనాలలో కనబడేటువంటి మొక్కలు, అంటే నీటి ఎద్దడి పరిస్థితులలో లేదా జలాభావ పరిస్థితులలో కనబడేటువంటి మొక్కలు జీరోఫైట్స్, వాటిని ఎడారి మొక్కలని పిలుస్తున్నాం. ఇంకా 3వది ఈ మృత్తిక లోపల ఆవాసం చేసేటువంటి మొక్కలను మనము మీసోఫైట్స్ లేదా సమోద్బీజాలని పిలుస్తున్నాం. మొత్తం మీద మొక్కలు మనకు 3 రకాలుగా కనబడుతున్నాయి. 1 హైడ్రోఫైట్స్, 2 జీరోఫైట్స్, 3 మీసోఫైట్స్. నీటి మొక్కలు, ఎడారి మొక్కలు, సమోద్బీజాలు. ఈ 3 రకాల మొక్కలలో మనకు కనబడేటువంటి ఈ అనుకూలనాలు ఏంటి, అడాప్టేషన్స్ ఏమిటి? నీటి మొక్కల్లో మనం అడాప్టేషన్స్ పరిశీలించినట్లయితే ఈ నీటి మొక్కలలో ప్రధానంగా కణజాలాల లోపల గాలి గదులు లేదా వాయుపూరిత గదులు అభివృద్ధి చెందుతాయి. అందులో ప్రధానంగా మృదు కణజాలంలో అభివృద్ధి చెందుతాయి. వాటిని మనము ఎయిర్ ఛాంబర్స్ అని పిలుస్తాము. ఆ ఎయిర్ ఛాంబర్స్ అభివృద్ధి చెందిన కణజాలాన్ని ఎయిరెన్ కైమా లేదా వాయుపూరిత మృదు కణజాలం అని పిలుస్తాం. ఈ వాయుపూరిత మృదు కణజాలం అభివృద్ధి చెందడం ఫలితంగానే ఆ నీటిలో ఆవాసం చేసే మొక్కలు స్వేచ్ఛగా నీటిలో తేలియాడడం కానీ, నీటిలోపల తేలియాడడం కానీ, నెక్స్ట్ నీటి అడుగు భాగంలో నాటుకొని నీటిపై తేలియాడడం కానీ, నీటి అడుగు భాగంలో నాటుకొని నీటిలో మునిగి ఉండడం కానీ, ఈ ఉభయచరంగా కానీ మనకు మొక్కలు అనుకూలనాలను ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నీటిపై మొక్కలు స్వేచ్ఛగా తేలియాడడానికి కారణం ఏమిటంటే ఆ మొక్కల యొక్క కణజాలాల లోపల గాలి గదులు లేదా వాయుపూరిత మృదు కణజాలము అభివృద్ధి చెందడమే. కాబట్టి ఎయిరెన్ కైమా పక్షుల లోపల, ఈ ఎముకల లోపల మనకు వాయుపూరితము ఎలా ఉంటుందో ఆ ఉండడం ఫలితంగానే ఆ పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయో ఇక్కడ నీటిలో కూడా ఆవాసం చేసేటువంటి మొక్కల లోపల ఈ ఎయిరెన్ కైమా అభివృద్ధి చెందడం ఫలితంగానే అవి నీటిలో ఎక్కువ కాలము మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు నీటిలో ఆవాసం చేసేటువంటి మొక్కలని మనం హైడ్రోఫైట్స్ అని పిలుస్తున్నాము. ఇక్కడ మంచినీటి ప్రదేశాలలో ఆవాసం చేసేటువంటి మొక్కలు, ప్రధానంగా కొలనులో ఆవాసం చేసేటువంటి మొక్కల అధ్యయనాన్ని మనము, ఆ పరిస్థితుల అధ్యయనాన్ని మనము లిమ్నాలజీ అని పిలుస్తాము. లిమ్నాలజీ అనేది తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమంటున్నామంటే, ఈ వివిధ రకాల మొక్కలు నీటిలో ఆవాసం చేస్తున్నాయి. ఆ నీటి లోపల ఆవాసం చేసేటువంటి ఈ హైడ్రోఫైట్స్ను మనం వివిధ రకాలుగా కూడా విభజించుకోవచ్చు. ఏ రకంగా అంటే, నీటిపై మాత్రమే తేలియాడేటువంటి మొక్కలను ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అని పిలుస్తాం. అంటే అవి కేవలం నీటిపై మాత్రమే ఆవాసం చేస్తాయి. ఆ నీటిపై ఆవాసం చేసే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే పిస్టియా ఐకార్నియా, నీటి యొక్క ఉపరితలంపై స్వేచ్ఛగా ఆవాసం చేసేటువంటి మొక్కలు. ఈ ఐకార్నియా తీసుకున్నట్లయితే, ఈ ఐకార్నియా అనేది మనకు గుర్రపు డెక్క అని పిలువబడుతుంది. ఈ గుర్రపు డెక్క అనేది సాధారణంగా కలుపు మొక్క. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి నీటి కలుపు మొక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కలుపు మొక్క అని పిలుస్తున్నామంటే, ఇది నీటి యొక్క నిల్వ ప్రదేశాలలో స్వేచ్ఛగా విస్తరించి నీటి లోపల ఆక్సిజన్ కొరతను ఏర్పరిచి నీటిలో ఆవాసం చేసేటువంటి జీవులకు ఆక్సిజన్ దొరకకుండా చేయడం ఫలితంగా ఆ నీటిలో ఆవాసం చేసేటువంటి జీవులు మరణించి ఆ నీటి కాలుష్యానికి కారణమవుతుంది. కాబట్టి ఇది నీటిలో ప్రమాదకరమైన కలుపు మొక్కగా మనము పేర్కొంటున్నాము. దీన్ని మొదటగా బెంగాల్ ప్రదేశంలో ప్రవేశపెట్టడం వల్ల అక్కడ నీటి యొక్క కాలుష్యాన్ని అది కలిగించడం ఫలితంగా దీన్ని కలుపు మొక్కగా గుర్తించారు. కాబట్టి నీటి లోపల ప్రమాదకరమైన కలుపు మొక్క అనగానే మీకు ఈ గుర్రపు డెక్క లేదా ఐకార్నియా మీకు గుర్తు రావాల్సిందే. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ నీరు నిల్వ ఉన్నా ఆ నిల్వ ఉన్న నీటిలో ఉపరితలంపై సాధారణంగా కనబడేటువంటి కలుపు మొక్కే ఈ ఐకార్నియా. అది మురుగునీరే కావచ్చు, కొన్నిసార్లు ఈ లవణాలు కలిగి ఉన్నటువంటి నీటి ఉపరితలం పైన కూడా ఇది కనబడుతుంది. ఇక నీటిలో ఉండేటువంటి మొక్కలు, నీటిలో తేలియాడేటువంటి మొక్కలు. ఈ నీటిలో తేలియాడే మొక్కలు అనగానే మీకు హైడ్రిల్లా మొక్క గుర్తు రావాలి. ఈ హైడ్రిల్లా మొక్క అనేది మనకు కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించడానికి ఉపయోగించబడుతున్నటువంటి మొక్క. అంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియలో మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయనే విషయం మనకు తెలుసు. కానీ ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించాలి అంటే హైడ్రిల్లా ప్రయోగాన్ని చేయాలి. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించడానికి హైడ్రిల్లా ప్రయోగాన్ని చేస్తాము. ఈ హైడ్రిల్లా మొక్క అనేది ఆక్సిజన్ను విడుదల చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. తద్వారా ఇది ఆక్సిజన్ విడుదలను నిరూపించడానికి ఉపయోగించబడుతుంది. హైడ్రిల్లా అనేది నీటిలో తేలియాడేటువంటి మొక్క. ఆ తర్వాత నీటిలో నాటుకొని, అంటే నీటి యొక్క అడుగు భాగంలో నాటుకొని నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు. అంటే ఈ నీటిలో నాటుకొని నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు ఏమిటి అంటే మీకు నింఫియా ఉన్నది, అంటే కలువ. నెక్స్ట్ నీలంబో ఉన్నది, మీకు తామర. ఈ నింఫియా, కలువ కానీ నీలంబో అంటే తామర కానీ ఇవి నీటి యొక్క అడుగు భాగంలో వేర్లతో నాటుకొని నీటి ఉపరితలంపై తేలియాడుతుంటాయి పత్రాలు. వాటి లోపల కూడా వాయుపూరిత కణజాలము అభివృద్ధి చెందుతుంది. నింఫియా, నీలంబో అనగానే మీకు ఒకటి కలవ, రెండవది తామర. మీకు తెలుసు నీలంబో న్యూసిఫెరా అనేది మనకు ఈ జాతీయ పుష్పం యొక్క శాస్త్రీయ నామము. మనము జాతీయ పుష్పముగా పరిగణించేది ఏంటిది అంటే తామర. ఆ తామర యొక్క శాస్త్రీయ నామం ఏంటిది అంటే నీలంబో న్యూసిఫెరా. ఇది తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సిందే. తర్వాత
ఇంకా నీటిలో నాటుకొని, నీటి యొక్క అడుగు భాగంలో నాటుకొని మునిగి ఉండేటువంటి మొక్కలు ఉన్నాయి. నీటిలో నాటుకొని మునిగి ఉండేటువంటి మొక్కల్లో మనకు పొటామొజిటాన్ కూడా కనబడుతుంది. అలాగే ఉభయచరంగా ఆవాసం చేసేటువంటి మొక్కలు. ఈ ఉభయచరంగా ఆవాసం చేసేటువంటి మొక్కలు అంటే నీటి లోపల, నెక్స్ట్ నీటి యొక్క చివర్లో ఈ బురద నీటి ప్రదేశాల్లో లేదా బురద ప్రదేశాలలో ఆవాసం చేసేటువంటి మొక్కలను మనము ఆంఫీబియన్స్ ప్లాంట్స్ అని పిలుస్తాము. ఈ ఆంఫీబియన్స్ ప్లాంట్స్లో మనకి సాధారణంగా కనబడేది ఏంటంటే టైఫా కనబడుతుంది. ఈ టైఫా అనేటువంటి మొక్క ఆంఫీబియన్ ప్లాంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా నీటిలో ఆవాసం చేసే మొక్కలను మనము 5 రకాలుగా విభజించుకున్నాము. ఒకటి నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు, నీటిల్లో తేలియాడేటువంటి మొక్కలు, నీటి యొక్క అడుగు భాగంలో నాటుకొని నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు, తర్వాత నీరు మరియు బురద ప్రదేశాల్లో స్వేచ్ఛగా ఆవాసం చేసేటువంటి మొక్కలు, ఈ ఉభయచర మొక్కలు ఆంఫీబియన్స్ ప్లాంట్స్ అని 5 రకాలుగా ఈ హైడ్రోఫైట్స్ను మనము విభజించుకున్నాము. ఇది ఈ నీటి మొక్కలకు సంబంధించిన వివరణ, వాటిలో కనబడేటువంటి అనుకూలనలకు సంబంధించిన వివరణ. ఆ తర్వాత మరి ఎడారి మొక్కలను గాక తీసుకున్నట్లయితే, అంటే జలాభావ పరిస్థితులలో ఆవాసం చేస్తాయి. ఈ జలాభావ పరిస్థితులలో ఆవాసం చేసేటువంటి ఈ మొక్కలలో సాధారణంగా మనకు కనబడేటువంటి ఆ మార్పులు ఏమున్నాయి, అనుకూలనాలు ఏమున్నాయి? ఎడారి మొక్కలను మనం క్సీరోఫైట్స్ అని పిలుస్తున్నాము. ఈ క్సీరోఫైట్స్ సాధారణంగా 3 సమూహాలుగా లేదా 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి ఎపిమెరల్స్, 2 సక్కలెంట్స్, 3 నాన్ సక్కలెంట్స్. అంటే ఒకటి అల్పకాలిక మొక్కలు, రెండవది రసభరిత ఎడారి మొక్కలు, మూడవది రసభరితము కాని ఎడారి మొక్కలు. మొదటిది అల్పకాలిక మొక్కలు, అంటే తక్కువ కాలంలోనే వాటి యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసేటువంటి మొక్కలు. అంటే కొన్ని లోపలనే వాటి యొక్క జీవిత చక్రాన్ని లేదా వాటి యొక్క జీవితాన్ని పూర్తి చేసేటువంటి మొక్కలని మనము అల్పకాలికాలు లేదా ఎపిమెరల్స్ అని పిలుస్తున్నాము. ఈ ఎపిమెరల్స్కి చక్కటి ఉదాహరణ ఏంటంటే ట్రిబులస్. ఈ ట్రిబులస్ అంటే పల్లేరు. ఈ పల్లేరు మొక్కను మీరు చూడండి, అది సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో కనబడి వెంటనే ఆ కొంతకాలంలోనే పుష్పాలను ఉత్పత్తి చేసి తర్వాత ఫలాలను ఏర్పరిచి జీవితాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి వాటిని మనము అల్పకాలిక మొక్కలు అని పిలుస్తున్నాము. అంటే నీరు ఉన్నప్పుడు మాత్రమే అది ఉద్భవించి ఆ నీరు లభించే వరకు మాత్రమే జీవితాన్ని పూర్తి చేసి ఆ తర్వాత నీరు కొరత ఏర్పడినప్పుడు అది ఫలాలను, విత్తనాలను ఏర్పరిచి మిగిలిన జలాభావ పరిస్థితులను తప్పించుకోవడం కోసము విత్తనాలను ఏర్పరిచి జీవితాన్ని పూర్తి చేసింది. ఇది అనుకూలనము, అల్పకాలికాలు. తర్వాత ఈ రసభరితమైనటువంటి ఎడారి మొక్కలను గాక తీసుకున్నట్లయితే, ఈ రసభరిత ఎడారి మొక్కలను మనము సక్కలెంట్స్ అని పిలుస్తున్నాము. ఈ సక్కలెంట్స్లో మనకు కనబడేటువంటి అనుకూలనాలు ఏంటివి, మార్పులు ఏంటి అంటే, ఇవి సాధారణంగా వర్షాకాలము లోపల ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయి. అంటే అవి పత్రాల్లో నిల్వ చేయవచ్చు, కాండాలలో ఆ నీటిని నిల్వ చేయవచ్చు. అంటే సాధారణంగా ఈ సక్కలెంట్స్ లేదా రసభరితమైనటువంటి ఎడారి మొక్కలు పత్రాలనేమో కంటకాలుగా మార్చేస్తాయి. అంటే పత్రాలనేమో స్పైన్స్గా మార్చేస్తున్నాయి. ఈ పత్రాలని స్పైన్స్గా మార్చేసి కాండాలలో నీటిని నిల్వ చేసి నీటి కొరత ఏర్పడినప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి, నిల్వ చేసినటువంటి నీటిని వినియోగించుకుంటాయి. అంటే ఇక్కడ నీటిని నిల్వ చేసుకోవడమే కాకుండా మ్యూసిలేజ్ను కూడా అభివృద్ధి చేసుకుంటాయి. ఈ జిగురును అభివృద్ధి చేసుకోవడం ఫలితంగా నీటిని నిరోధించేటువంటి శక్తిని, నీటిని కోల్పోకుండా ఆపుకునేటువంటి శక్తిని అవి పొందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మ్యూసిలేజ్ అభివృద్ధి చెందడం కాండాల లోపల, ఆ కాండాల లోపల మ్యూసిలేజ్ అభివృద్ధి చెందడం ఫలితంగా అవి త్వరగా నీటిని కోల్పోవు.
కాబట్టి ఇలాంటి అనుకూలనాలను మనము ఈ సక్కలెన్స్ లేదా రసభరితమైనటువంటి ఎడారి మొక్కల్లో మనం చూస్తున్నాము. అందులోపల మనం ఆస్పరాగస్ తీసుకున్న వేర్లు ఉబ్బి ఉంటాయి. అలాగే పత్రాలు కూడా మనకు మార్పు చెందుతాయి. అలాగే శాఖలు కూడా మార్పు చెందుతాయి. అవి మనకు క్లాడోఫిల్స్గా మార్పు చెందుతాయి. నెక్స్ట్ ఈ రకంగా ఆస్పరాగస్లో మనకు రూపాంతరం కనబడుతుంది, అనుకూలనం కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఒపన్షా తీసుకున్నట్లయితే కాండమే పత్రముగా కనబడుతుంది. అంటే పత్రాలు స్పైన్స్గా మారుతున్నాయి. కాండము పత్రములాగా రూపాంతరం చెంది హరితయుతంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ విధులను నిర్వర్తిస్తుంది. అప్పుడు ఆ పత్రము లాంటి కాండము లోపల మ్యూసిలేజ్ అభివృద్ధి లేదా జిగురు అభివృద్ధి చెందడమే కాకుండా నీరు నిల్వ ఉండడం ఫలితంగా అది ఎక్కువ కాలం కూడా నీరు దొరకకపోయినా ఆ జలాభావ పరిస్థితుల్లో లేదా నీటి ఎద్దడిలో అది సులభంగా మనుగడ సాగించగలుగుతుంది. ఇలా మనకు జలాభావ పరిస్థితులలో కూడా ఎడారి మొక్కలు సక్కలెన్స్ ఆవాసము చేస్తున్నాయి, సులభంగా జీవించగలుగుతున్నాయి. ఇంకా మూడవది నాన్ సక్కలెంట్స్, అంటే రసభరితము కాని ఎడారి మొక్కలు తీసుకుందాం. ఈ రసభరితము కాని ఎడారి మొక్కలను కాక చూసినట్లయితే వీటి లోపల కాండము కానీ లేదా పత్రము కానీ ఉబ్బి ఉండదు. ఈ కాండము పత్రాలు ఎలా ఉంటాయి అంటే కాండము తీసుకున్నట్లయితే మనకి సూదుల వలె కనబడుతుంది. ఉదాహరణగా కాజురైన తీసుకుందాము. ఈ కాజురైన లోపల మనకు పత్రాభ కాండాలు ఎలా ఉంటాయంటే మనకు నీడిల్స్ లాగా లేదా సూదుల వలె కనబడతాయి. ఇవి హరితయుతంగా ఉంటాయి, ఆ కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి కాబట్టి ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలుగుతాయి, నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతాయి. కాబట్టి పత్రాలు అక్కడ చిన్న చిన్న పులుసుల్లాగా మనకు మారిపోతాయి. ఇక్కడ ఈ నాన్ సక్కలెంట్ లేదా ఈ రసభరితం కాని ఎడారి మొక్కలు ఈ అనుకూలనాలు కనబడతాయి. అంతెందుకు మనకు ఆ పత్రాలపైన కూడా నూగు ఏర్పడడం కావచ్చు, కాండాలపైన నూగు మైనపు పూత ఏర్పడినా కూడా ఈ నీటిని కోల్పోయేటువంటి స్వభావము తగ్గుతుంది. కాబట్టి ఎడారి అనుకూలనాలు జిల్లేడు తీసుకున్నా మనకు కాజురైన తీసుకున్నా ఇలా రేగు అంటే మొక్కలను తీసుకున్న మనకు ఈ ఎడారి అనుకూలనాలు కనబడుతున్నాయి. ఇవి మనకి ఎడారి మొక్కల్లో కనబడేటువంటి అనుకూలనాలు. ఇంకా మ్యాంగ్రూవ్స్ దగ్గరికి వద్దాం. ఈ మ్యాంగ్రూవ్స్ ఆవరణ వ్యవస్థలో పెరిగేటువంటి మొక్కలను ఏమని పిలుస్తామంటే ఈ ఉప్పు నీటి మొక్కలు అని పిలుస్తాము. ఆ మ్యాంగ్రూవ్ అడవులను మనము మడ అడవులు అని పిలుస్తాము. ఈ మ్యాంగ్రూవ్ మొక్కలలో మనకు ప్రధానంగా సైప్రస్ తీసుకున్న, అవిసీనియా తీసుకున్న, రైజోఫోరా తీసుకున్న ఈ ఉప్పు నీటి మొక్కలలో మనకు కొన్ని అనుకూలనాలను మనము సులభంగా గమనించవచ్చు. ఏమిటా అనుకూలనాలు అంటే ఇవి మృత్తిక మరియు ఉప్పు నీటి ప్రదేశాలకు, అంటే అవి బురద నీటి ప్రదేశము మరియు ఉప్పు నీటి ప్రదేశానికి తట్టుకునేటువంటి మార్పులను అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఆ మార్పులు లేదా అనుకూలనాలను అభివృద్ధి చేసుకోవాలంటే మరి వాటి లోపల ప్రత్యేకమైనటువంటి శ్వాస నిర్మాణాలు ఏర్పడతాయి. అంటే ఈ బురద ప్రదేశము, ఉప్పు నీటి ప్రదేశము, నది మరియు సముద్రము కలిసేటువంటి ప్రదేశం, అంటే ఇక్కడ వాస్తవంగా ఒక నది కూడా చివరన మనకు సముద్రము చివరన కూడా ఈ ఆవరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లుగా చూస్తాం. అంటే మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ సాధారణంగా సముద్రము చివరన నది చివరన కలిసే చోట మనకు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకు ఆధారాలు లేదా వివరణలు కనబడుతున్నాయి. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ లోపల మనం గమనించాల్సింది ఏంటంటే అవి బురద నీటి ప్రదేశాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. తర్వాత ఉప్పు నీటి పరిస్థితులకు అనుగుణంగా అనుకూలనాలు చేసుకోవాలి. ఇక్కడ మంచినీరు ఉప్పు నీరు కలిసేటువంటి చోటు కాబట్టి దానికి కూడా అనుకూలనము చెందాలి. అంతేకాకుండా ఆ ప్రదేశము లోపల ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఆక్సిజన్ కొరత ఉంది కాబట్టి శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దానికోసము ఆ మొక్కలు, ఆ మడ అడవుల్లో ఉన్నటువంటి మొక్కలు
ఈ పార్శ్వవేర్ల నుంచి వాయుపూరితంగా మనకు శాఖలను ఏర్పరుస్తాయి. అంటే వాయుపూరితంగా అంటే బయటికి పెరిగేటువంటి శాఖలను ఏర్పరుస్తాయి. వాటి విధి ఏంటంటే శ్వాసక్రియల్లో పాల్గొనడం. వాటినే మనము శ్వాసవేర్లు లేదా నిమటోఫోర్లు అని పిలుస్తాము. శ్వాసవేర్లు లేదా నిమటోఫోర్లు అని వేటిని పిలుస్తున్నాము అంటే ఈ మ్యాంగ్రూవ్ మొక్కలలో ప్రధాన వేరు వ్యవస్థ నుంచి కాకుండా పార్శ్వవేరుల నుంచి ఏర్పడేటువంటి వాయుగత శాఖలని మనము నిమటోఫోర్లు లేదా శ్వాసవేర్లు అని పిలుస్తున్నాము, లేదా బ్రీతింగ్ రూట్స్ అని కూడా పిలవచ్చు. ఇవి సాధారణంగా వాతావరణం నుంచి ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. అంటే ఆక్సిజన్ గ్రహిస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తున్నాయి. కాబట్టి వీటిని శ్వాసవేర్లు అని పిలుస్తున్నాము. శ్వాస విధులలో పాల్గొంటున్నాయని మాట్లాడుకుంటున్నాము. కాబట్టి అక్కడ శ్వాసవేర్లు ఏర్పడినాయి అంటే వేటి లోపల ఏర్పడ్డాయి అంటే మ్యాంగ్రూవ్ మొక్కల్లో మాత్రమే ఏర్పడ్డాయి. ఆ మ్యాంగ్రూవ్ పరిస్థితులకు అనుగుణంగా మనకు ఆ మొక్కలు శ్వాసవేర్లు అభివృద్ధి చెందడం ఫలితంగానే శ్వాసక్రియ ఆటంకాలను అవి తొలగించుకున్నాయి. కాబట్టి మొక్కలు పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతాయి. వాటి కోసమే వాటిలో జరిగేటువంటి మార్పుని మనము అనుకూలనము అని పిలుస్తున్నాం. ఈ రకంగా మ్యాంగ్రూవ్ మొక్కల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏంటిది మనకు మీసోఫైట్స్. ఇక మీసోఫైట్స్ మృత్తికలో నీరు ఎక్కువగా ఉన్నా నీరు తక్కువగా ఉన్నా ఆ పరిస్థితులకు అనుగుణంగా అవి ఆవాసము కొనసాగిస్తాయి. ఇక్కడ హైడ్రోఫైట్స్ యొక్క అనుకూలనాలు మాట్లాడుకున్నాము. తర్వాత జీరోఫైట్స్ అనుకూలనాలు మాట్లాడుకున్నాము. మ్యాంగ్రూవ్స్ మడ అడవులలో ఉండేటువంటి మొక్కల అనుకూలనాలు మనం మాట్లాడుకున్నాము. తర్వాత మీసోఫైట్స్ అనుకూలనాలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంకా జీవుల కాడికి వచ్చేసరికి అంటే ప్రధానంగా జంతువుల కాడికి వచ్చేసరికి మరి జంతువుల లోపల మనకు సాధారణంగా పగటి సమయంలో సంచరించేటువంటి జంతువులు ఉంటాయి, మరియు రాత్రి సమయంలో మాత్రమే సంచరించేటువంటి జంతువులు ఉంటాయి. ఇక్కడ కేవలం రాత్రి సమయంలో సంచరించేటువంటి జంతువులను కాక తీసుకుంటే వాటిని నిశాచరులు అని పిలుస్తాము. సాధారణంగా ఎలుకలు కానీ బొద్దింకలు కానీ తర్వాత కొన్ని పిల్లులు కానీ మనకు కటిల్ ఫిష్ కానీ నిశాచరులుగా పేర్కొంటాం. అంతేందుకు గబ్బిలాలు కూడా ఎక్కువగా రాత్రి సమయంలోనే సంచరిస్తాయి. కాబట్టి ఈ నిశాచరులలో కూడా మనకు అనుకూలనాలు కనబడతాయి. మినుగురు పురుగులు కూడా తీసుకోండి. ఈ మినుగురు పురుగులు కానీ కటిల్ ఫిష్ కానీ తర్వాత కొన్ని పిల్లులు కానీ ఎలకలు కానీ బొద్దింకలు కానీ ఇవి రాత్రి సమయంలో మనకు సాధారణంగా సంచరిస్తుంటాయి. కాబట్టి వాటిని మనము నిశాచరులు అని పిలుస్తాము. ఆ నిశాచరులలో కూడా మనకు వివిధ రకాల అనుకూలనాలను కనబడుతుంటాయి లేదా చూడవచ్చును మనము. ఇంకా ఇతర జంతువులలో కనబడేటువంటి అనుకూలనాలను గాక మాట్లాడుకున్నట్లయితే మనకు మొదటగా ఒంటె గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒంటె లోపల మోపురం అనేది కొవ్వు నిల్వ ఉంటుంది. ఈ కొవ్వు అనేది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒంటె సాధారణంగా మూపురము లోపల కొవ్వును నిల్వ చేస్తుంది. ఇక కంటి రెప్పలు ఎందుకు ఇవి సాధారణంగా మూసుకుంటాయి అంటే ఇవి ఇసుక అంటే వీచేటువంటి ఇసుక లేదా ఆ ఇసుకల రేణువుల నుంచి సంరక్షించడం కోసము. కాబట్టి ఇక్కడ కంటి బొమ్మలు మనకు లేదా కంటి రెప్పలు ఆ కన్నులను సంరక్షించడానికి అవి అనుకూలనాలను చూపుతున్నాయి. అంతేకాకుండా మనకి పొడవైనటువంటి కాళ్ళు కూడా ఆ ఒంటెలో కనబడతాయి. పొడవైన కాళ్ళు ఉన్నాయి అంటే ఆ ఎడారి ప్రాంతము అయినటువంటి ఇసుక వేడి ఆ కింది కాళ్ళ వరకు పరిమితై పైకి వచ్చేసరికి ఆ శరీరం చల్లబడుతుంది. అంటే ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఆ మార్పు లేదా కాళ్ళలో మార్పు వచ్చింది, అనుకూలం వచ్చింది, పొడవైన కాళ్ళు అభివృద్ధి చెందాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కన్నులు, కంటి బొమ్మలు, తర్వాత మనకు మోపురము, తర్వాత కాళ్ళు మార్పు చెందడాన్ని మనము
ఈ అనుకూలంగా మాట్లాడుకుంటున్నాం. అలాగే తాబేళ్ళు తీసుకున్న ప్రధానంగా మనకు అనుకూలనాలు కనబడుతుంటాయి. ఇంకా ఈ చేపలు తీసుకున్న, ఈ డాల్ఫిన్స్ తీసుకున్న మనకి ఏం కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఈ తెడ్ల లాంటి నిర్మాణాలు కనబడుతున్నాయి. అవి స్వేచ్ఛగా నీటిలో ఈదడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేపలలో మనకు కానీ లేదా డాల్ఫిన్లలో కానీ నిర్మాణాలు గాక పరిశీలించినట్లయితే మనకు స్వేచ్ఛగా నీటిలో ఈదడానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు అభివృద్ధి చెందినాయి. మరి అలాగే కొన్ని ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, అంటే కొన్ని చేపలు విద్యుత్తును సుమారు 600 వోల్ట్స్ శక్తి కలిగినటువంటి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసేటువంటి చేపలు ఉన్నాయి. వాటిని ఎలక్ట్రిక్ ఈల్స్ చేపలను కూడా పిలుస్తాము. అంటే ఆ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు కాక మనిషి తగిలినట్లయితే మానవుడు మరణించడం కూడా జరుగుతుంది. కాబట్టి అలాంటి చేపలు తమను తాము రక్షించడం కోసము లేదా ఆ శత్రువుల బారి నుంచి రక్షణ పొందడానికి అలా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నట్లుగా మనకు గుర్తించారు. ఇలా రకరకాలుగా అనుకూలనాలు వివిధ జంతువులలో మనకు కనబడతాయి. ఇంకా అట్లాగే మనకు గులకరాళ్ళు మొక్కలని మనకు కనబడతాయి. అంటే గులకరాళ్ళలాగానే ఆ మొక్కల పత్రాలు మనకు కనబడతాయి. కానీ అవి గులకరాలు కావు. గులకరాళ్ళలాగా మార్పు చెందినట్టు ఆ పత్రాలు ఉంటాయి. తద్వారా అక్కడ ఉన్నటువంటి జంతువులు అవి గులకరాళ్ళు అని భావించి వాటిని తినివేయకుండా వదిలేస్తాయి. అలా గులకరాల్లో మొక్కలు పత్రాలు మనకు గులకరాళ్ళ లాగా కనబడడం కూడా అనుకూలమని చెప్పవచ్చు. ఇంకా మనకు వృక్ష ప్లవకాలు తీసుకున్నట్లయితే ఈ వృక్ష ప్లవకాలు నీటి బిందువుల సహాయముతో నీటిలో స్వేచ్ఛగా తేలియాడతాయి. అంటే నీటి బిందువులు అనేవి వాటి లోపల ఏర్పడడం వలన, ఉత్పత్తి జరగడం వలన ఆ వృక్ష ప్లవకాలు నీటి బిందువుల సహాయముతో నీటిపైన స్వేచ్ఛగా తేలియాడుతున్నాయి. కాబట్టి వృక్ష ప్లవకాలలో కూడా ఒక అనుకూలనము కనబడుతుంది. ఈ రకంగా మనకు జంతువులలోనూ మరియు వృక్షాలలోనూ వివిధ రకాల అనుకూలనాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా ఈ సముద్రం యొక్క అడుగు భాగములో లేదా సముద్రము లోపల స్వేచ్ఛగా సంచరించేటువంటి జంతువుల లోపల ఊపిరితిత్తులలో మార్పులు కనబడతాయి. ఊపిరితిత్తులలో మార్పులు కనబడము, అస్థిపంజర వ్యవస్థలలో మార్పులు కనడం అనేది సహజము. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్తూ ఉంటే ఆ పీడనం పెరుగుతూ ఉంటుంది. ఆ పీడనానికి అనుగుణంగా జీవులు జీవించాలంటే అక్కడ ఊపిరితిత్తుల్లో మార్పు వస్తుంది, ఆ అస్థిపంజర వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి అక్కడ సముద్రములో జీవించేటువంటి జీవుల్లో మనకు శరీర నిర్మాణములోనూ లేదా శరీర నిర్మాణములో ఉన్నటువంటి వివిధ అంగాల నిర్మాణంలోనూ మనకు మార్పులు లేదా అనుకూలనాలు కనబడుతున్నాయి. ఇంకా మరి సముద్ర ఆవరణ వ్యవస్థలో కాంతి ప్రసరించేటువంటి స్వభావాన్ని కాంతి ప్రసరించే విధానాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ సముద్ర ఆవరణ వ్యవస్థని 3 మండలాలుగా విభజించుకుంటాము. మొదటిది యుఫోటిక్ మండలము అని పిలుస్తున్నాము. ఈ యుఫోటిక్ మండలం అంటే కాంతి మండలము. ఈ కాంతి మండలము ఎంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది? సాధారణంగా 4 డిగ్రీ సెంటీగ్రేడు లేదా కొన్నిసార్లు 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనకు ఆ కాంతి మండలంలో మనకు ఉంటుంది. మరి ఎంత లోతులో ఉంటుంది సాధారణంగా? అదంటే అది 0 నుంచి మనకు 200 మీటర్ల లోతులో కూడా ఉంటుంది. ఆ 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి ఆ సముద్రపు ఆవరణ వ్యవస్థలోని మండలాన్ని మనము యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలం అని పిలుస్తున్నాము. ఇంకా రెండవది మనము బేతియల్ మండలం అని పిలుస్తున్నాం. ఈ బేతియల్ మండలము లోపల మనకు కాంతి అనేది మస్క చీకటిలాగా కనబడుతుంది. అంటే మస్క కాంతి కనబడుతుంది. అంటే కాంతి ప్రసరణ అనేది
తక్కువగా ఉంటుంది. మరి అధిక కాంతి ప్రసరణ ఉన్న మండలం ఏంటంటే యూఫోటిక్, ఫోటో అంటేనే లైటు, యూఫోటిక్ మండలం లేదా కాంతి మండలం అని పిలుస్తున్నాము. రెండవ మండలము బేతియల్ మండలం అని పిలుస్తున్నాము. ఈ బేతియల్ మండలంలో కాంతి అనేది తక్కువగా ప్రసరితమవుతుంది. ఆ ప్రదేశం మసక వెలుగులో ఉంటుంది. ఆ మండలము కాక లోతును పరిశీలించినట్లయితే దాని లోపల మనకు 200 నుంచి 2000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అంటే 200 నుంచి 2000 మీటర్ల లోతు వరకు ఉన్న మండలాన్ని మనము బేతియల్ మండలం అని పిలుస్తున్నాము. ఇక్కడ ఉష్ణోగ్రతం గాక పరిశీలించినట్లయితే అది 4 నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మూడవది గాక పరిశీలించినట్లయితే ఇక మూడవది ఏమిటి మరే అంటే మనకు ఈ చివరి మండలము, ఆ చివరి మండలాన్ని మనము అబైసల్ మండలము లేదా కాంతి సోకని మండలం అని పిలుస్తున్నాము. చివరి మండలాన్ని ఏమంటున్నామంటే అబైసల్ మండలము లేదా దాని చీకటి మండలము లేదా కాంతి సోకని మండలం అని కూడా పిలవచ్చు. ఈ కాంతి సోకని మండలములో మరి లోతు ఎంత ఉంటుంది అంటే 1000 మీటర్ల నుంచి మనకు 6000 మీటర్ల వరకు లోతు ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలలో కూడా మార్పులు సంభవిస్తుంటాయి. అంతేకాకుండా ఈ మండలము మొత్తము చీకటిగా ఉంటుంది కాబట్టి దీన్ని కాంతి సోకని మండలము, చీకటి మండలము అని కూడా పిలుస్తున్నాము. ఇవి సముద్ర ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి మండలాలు. మొదటి మండలం ఏమనుకుంటున్నాము యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలం అంటున్నాము. రెండవది మనము బేతియల్ మండలము లేదా మసక చీకటి గల మండలము లేదా మసక వెలుతురు గల మండలము. ఇంకా మూడవది అబైసల్ మండలము లేదా మనము ఆ ఎబిసల్ మండలము లేదా అబైసల్ మండలం అంటున్నాము. ఆ మండలము లోపల మనకు కాంతి ఉండదు, దాన్ని చీకటి మండలం అని పిలుస్తున్నాము. ఈ రకంగా సముద్రపు ఆవరణ వ్యవస్థ కాంతి ఆధారంగా మనకు 3 మండలాలుగా విభజించబడినట్లుగా మనము చెప్పుకోవచ్చును. ఇప్పుడు మరి ఈ అనుకూలనాలు గాక పరిశీలించినట్లయితే ఇంకా మరి ఏ మొక్కలు మనకు అనుకూలనాలు చూపుతున్నాయి అంటే ఇక్కడ వివిధ రకాల మొక్కలను అనుకూలనాలను తర్వాత వివిధ రకాల జంతువుల అనుకూలనాలను మరికొన్ని పరిశీలించినట్లయితే ఉదాహరణగా ఒపన్షి అనేటువంటి మొక్కను చూస్తే మనకు అందులో కాండము పత్రములాగా మార్పు చెందింది, పత్రము ఆ స్పైన్ లాగా మార్పు చెందింది. ఇంకా కలబంద మొక్కలో చూసినట్లయితే మనకు ఈ కలబంద మొక్కల్లో కూడా పత్రాలు మనకు కంటకాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అందులోపల కూడా మనకు ఏమిటి ఈ జిగురు మ్యూసిలేజ్ కూడా మనకు ఆ కాండం ప్రాంతంలో మనకు ఈ జిగురు నిల్వ ఉంటుంది, మ్యూసిలేజ్ నిల్వ ఉంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక కిత్తనార అనేటువంటి లేదా అగేవు మొక్కల్లో కూడా మనకు ఈ ఎడారి అనుకూలనాలు కనబడుతున్నాయి. ఇవి సాధారణంగా కంచె అంటే మన ఈ చేను కంచెగా ఉపయోగపడుతుంది. అంటే అగేవు అనేది మనకు ఒక పొదలాగా పెరుగుతుంది, అది ఒక మన ఈ చేనుకు కంచెలాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పత్రాలలో మార్పులు కనబడుతున్నాయి. ఈ మార్పులే లేదా మార్పులని మనము అనుకూలనాలని పిలుస్తున్నాం. ఇంకా వివిధ రకాల జంతువులను గాక పరిశీలించే కంటే ముందుగా మనము ఒక 2 ప్రశ్నలను మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకటి ఏంటంటే నీటి బిందువుల సహాయముతో స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు. నీటి బిందువుల సహాయముతో స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు అని ప్రశ్న ఇచ్చి 1 వృక్ష ప్లవకాలు ఇస్తాడు, 2 సమోద్బీజాలు ఇస్తాడు, 3 ఎడారి మొక్కలు ఇస్తాడు, 4 పైవన్నీ ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాను నూనె బిందువుల సహాయముతో నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు, వృక్ష ప్లవకాలు, సమోద్బీజాలు, ఎడారి మొక్కలు, పైవన్యం. ఇక్కడ నూనె బిందుల సహాయముతో నీటిపై స్వేచ్ఛగా తేలియాడేటువంటి మొక్కలు అనగానే మనకు వృక్ష ప్లవకాలు అనేటువంటి విషయము గుర్తు రావాలి.
కాబట్టి ఈ వృక్ష ప్లవకాలు అనేవి నూనె బిందువుల సహాయంతో తేలియాడుతాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సముద్రం యొక్క అడుగు భాగములో ఆవాసం చేసేటువంటి లేదా సముద్రము నీటి యొక్క అడుగు భాగంలో ఈదేటువంటి చేపలు తీసుకున్నా లేదా ఇంకా ఇతర ఈ పెద్ద పెద్ద జంతువులను తీసుకున్న తిమింగల్ లాంటి జంతువులను తీసుకున్న మనకి వాటి లోపల వివిధ రకాల అనుకూలనాలు కనబడతాయి. అంటే ఆ అనుకూలనాలు ఏంటివి వాటి లోపల అంటే మనకు ఈత తిత్తులు అభివృద్ధి చెందుతాయి. ఈ ఈత తిత్తులు అభివృద్ధి చెందడం ఫలితంగానే అవి ఆ సముద్రం యొక్క అడుగు భాగంలో ఆవాసం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదే సముద్రం యొక్క ఉపరితలం మీద ఆవాసం చేసే వాటికి ఈ ఈత తిత్తుల అవసరము ఉండదు. అంతేకాకుండా సముద్రం యొక్క పైభాగం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పీడనములో మార్పు వస్తుంది. ఆ పీడనానికి తట్టుకోవడానికి వాటి యొక్క మూత్రపిండాల్లో మార్పు రావచ్చు, లేక వాటి యొక్క ఊపిరితిత్తుల్లో మార్పు రావచ్చు, వాటి యొక్క అస్థిపంజర వ్యవస్థల్లో మార్పులు రావచ్చును. ఈ రకంగా మనము ఈ సముద్రపు ఆవరణ వ్యవస్థల్లో ఆవాసం చేసేటువంటి జంతువుల అనుకూలనాలు మనం తెలుసుకున్నాం. ఇంకా మనము ఈ సముద్రపు నీటిలో ఆవాసం చేసేటువంటి ఈ జీవుల లక్షణాలు కాక కొన్ని పరిశీలించినట్లయితే సముద్రములో ఆక్సిజన్ కరిగి ఉన్నది. ఈ కరిగి ఉన్న ఆక్సిజన్ను ఈ సముద్రంలో ఆవాసం చేసేటువంటి జీవులు నీటితో పాటుగా గ్రహించినాయి. అంతేకాకుండా ఈ జీవులు సాధారణంగా మనకు ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ గ్రహించేటువంటి అనుకూలనాన్ని చూపుతాయి. మొప్పల ద్వారా ఆక్సిజన్ గ్రహించేటువంటి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహించేటువంటి అనుకూలనాన్ని చూపుతాయి. కాబట్టి సముద్రములో ఉన్నటువంటి ఈ జీవులు మొప్పల ద్వారా కానీ లేదా ఊపిరితిత్తుల ద్వారా కానీ ఇక్కడ మనకి ఆక్సిజన్ను గ్రహించేటువంటి అవకాశం ఉన్నది. ద్రవ రూపము లేదా వాయు రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను గ్రహించేటువంటి అనుకూలనం కనబడుతుంది. ఇంకా మరి సముద్రము లోపల ఆక్సిజన్ కరిగి ఉన్నది. నెక్స్ట్ సాధారణంగా సముద్రము లోపల ఉన్నటువంటి జంతువులు ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తే ఆ కార్బన్ డైఆక్సైడ్ను ఆ సముద్రములో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలతో పాటుగా వివిధ రకాల మొక్కలు కూడా గ్రహించి కిన్నజన్య సమయక్రియ జరుపుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి. అంటే ఈ రకంగా సముద్రములో ఉన్నటువంటి జీవుల మధ్య ఇక్కడ మనకు పరస్పర సహకార జీవన విధానం కనబడుతుంది. అంటే జంతువులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తే ఆ సముద్రంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లంగా మారకుండా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు లేదా వృక్ష ప్లవకాలు ఆ కార్బన్ డైఆక్సైడ్ను కిన్నజన్య సమయక్రియలో వినియోగించుకొని మళ్ళీ ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి. ఇంకా ఇతర జంతువులు కూడా ఇవే అనుకూలనాలు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సముద్రము ఆవరణ వ్యవస్థ అనుకూలనాల గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ కొలను ఆవరణ వ్యవస్థలో లేదా నీటిలో ఉండేటువంటి వివిధ మొక్కల అనుకూలనాల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఈ నదీ ముఖద్వార వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఈ నదీ ముఖద్వార వ్యవస్థ అంటే ఏమిటి అంటే నది సముద్రముతో కలిసేటువంటి ప్రాంతాన్ని మనము నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాం. నదీ సముద్రంతో కలిసి ఏర్పడినటువంటి వ్యవస్థ నదీ ముఖద్వార వ్యవస్థ లేదా నదీ సముద్రంతో కలిసే చోటుని మనము ఎచ్చరి లేదా యూచరి లేదా నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ అని పిలుస్తున్నాం. ఇందులో మంచినీటి లేదా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థల కలయిక జరుగుతుంది. ఇక్కడ నది సముద్రంతో కలిసే చోటు. ఇప్పుడు మంచినీటికి అనుకూలంగా ఉన్నటువంటి జీవులు సముద్రముతో కలవడం ఫలితంగా, సముద్రములో అనుకూలంగా ఉన్న జీవులు మంచినీటితో కలవడం ఫలితంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పుడు మంచినీటిలో ఉన్నటువంటి అనుకూలనాలను ఇప్పుడు ఉప్పు నీటితో కలిసిన ఫలితంగా కూడా వాటికి అనుగుణంగా మార్చుకుంటాయి. కాబట్టి ఇక్కడ సముద్రములో
ఈ నది వచ్చి కలవడం ఫలితంగా మనకి కొన్నిసార్లు తక్కువ లవణీయత గల వ్యవస్థ ఉండవచ్చు, లేదా కొన్నిసార్లు అధిక లవణీయత గల ప్రదేశంగా అది కనబడవచ్చు. ఇప్పుడు ఈ నదీ ముఖద్వార వ్యవస్థలో ఆవాసం చేసే జీవులను మనము 2 రకాలుగా పేర్కొంటాము. ఒకటి యూరిహెలైన్ జీవులు, రెండవది స్టీనోహెలైన్ జీవులు. యూరిహెలైన్ జీవులు అంటే అధిక లవణీయత ప్రదేశాలకు తట్టుకొని వాటికి అనుకూలతలను చూపి ఆవాసం లేదా మనుగడ సాగించేటువంటి జీవులను యూరిహెలైన్ జీవులు అని పిలుస్తాం. అంటే నదీ ముఖద్వార వ్యవస్థలో మనకు 2 రకాల జీవులు ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకటి యూరిహెలైన్ జీవులు, రెండవది స్టీనోహెలైన్ జీవులు. యూరిహెలైన్ జీవులు అంటే అధిక లవణీయతను తట్టుకొని వాటికి అనుగుణంగా అనుకూలనాలను ఏర్పరచుకొని మనుగడ సాగించినట్లయితే వాటిని మనము యూరిహెలైన్ జీవులు అని పిలుస్తున్నాము. స్టీనోహెలైన్ జీవులు అంటే అల్ప లేదా తక్కువ లవణీయత ప్రదేశాలను తట్టుకొని ఆవాసం చేసేటువంటి జీవులను మనము స్టీనోహెలైన్ జీవులు అని పిలుస్తున్నాం. సింపుల్గా తక్కువ లేదా అల్ప లవణీయత గల ప్రదేశాలలో ఆవాసం చేసేటువంటి జీవులను స్టీనోహెలైన్ జీవులను పిలుస్తున్నాము. అధిక లవణీయత గల ప్రదేశాలలో ఆవాసం చేసే జీవులను యూరిహెలైన్ జీవులు అని పిలుస్తున్నాము. అంటే ఈ నదీముఖ ద్వార ఆవరణ వ్యవస్థలో ఈ 2 రకాల జీవులు మనకు కనబడతాయి. ఇది ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి జీవుల అనుకూలనాలకు సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ. ఆవరణ వ్యవస్థలలో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల అనుకూలనాలు గాక ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే ఏమేమి అనుకూలనాలు కనబడుతున్నాయి అంటే, మొదటగా అనుకూలనం అంటే ఏమనుకున్నామంటే వివిధ పరిస్థితులలో లేదా వివిధ ప్రదేశాలలో ఆవాసం చేసేటువంటి జీవులు ఆ పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క విధులను మార్చుకున్నట్లయితే, తమ యొక్క విధులను నిర్వర్తించినట్లయితే దాన్ని మనము అనుకూలనము అని పిలిచాము. అంటే ఆ పరిస్థితులకు తగినట్లుగా జీవన విధానాన్ని మార్చుకోవడమే మనము అనుకూలనం అని పిలుస్తున్నాము. కాబట్టి ఈ అనుకూలనాలు మొక్కల్లో కనబడుతున్నాయి, జంతువుల్లో కనబడుతున్నాయి అని మనము మాట్లాడుకున్నాము. మొక్కలలో కనబడేటువంటి అనుకూలనాల్లో ప్రధానంగా వివిధ రకాల మొక్కల్లో కనబడేటువంటి అనుకూలనాలు మాట్లాడుకున్నాము. ఈ వివిధ రకాల మొక్కల్లో మొదటగా మనం ఏం మాట్లాడుకున్నాము అంటే హైడ్రోఫైట్స్లో ఉన్నటువంటి అనుకూలనాలు మాట్లాడుకున్నాము. స్వేచ్ఛగా నీటిపై తేలియాడేటువంటి మొక్కలు, నీటిలో తేలియాడేటువంటి మొక్కలు, నీటిలో నాటుకొని తేలియాడేటువంటి మొక్కలు, నీటిలో నాటుకొని మునిగేటువంటి మొక్కలు, ఉభయచర మొక్కలు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అనుకూలనాలు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటి యొక్క ఉదాహరణలు కూడా చాలా ముఖ్యము. అంతేకాకుండా ఎడారి మొక్కల అనుకూలనాలు కూడా మాట్లాడుకున్నాము. ఈ ఎడారి మొక్కల వర్గీకరణ కూడా మాట్లాడుకున్నాము. ఎడారి మొక్కలు మనకు అల్పకాలికాలుగా కనపడుతున్నాయి అనుకున్నాము. రసభరిత ఎడారి మొక్కలుగా కనపడుతున్నాయి. రసభరితము కాని ఎడారి మొక్కలు వాటిని ఎపిమెరల్స్, సక్కలెంట్స్, నాన్ సక్కలెంట్స్ అని పిలుస్తున్నాము. ఆ అల్పకాలిక మొక్కలకు మనము ట్రిబులస్ ఉదాహరణ మాట్లాడుకున్నాము. రసభరిత ఎడారి మొక్కలకు మనకు ఓపెన్షియా కానీ కలమంద తీసుకున్న అలోవీరా, ఈ అలోవీరా రసభరితమైన ఎడారి మొక్కే, ఓపెన్షియా రసభరితమైన ఎడారి మొక్కే. కాబట్టి ఈ రసభరితమైన ఎడారి మొక్కలకు మనకు సక్కలెంట్స్కు ఉదాహరణగా ఈ కలబంద, అలోవీరా మరియు ఓపెన్షియా తీసుకోవడం జరిగింది. రసభరితం కాని ఎడారి మొక్క నాన్ సక్కలెంట్స్కు మనకు ఈ క్యాజురైనా, తర్వాత కెలోట్రోపిస్ జిల్లెను, తర్వాత రేగును ఉదాహరణ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎడారి మొక్కల్లో కూడా జలాభావ పరిస్థితులకు సంబంధించి లేదా అనుగుణంగా మనకు అనుకూలనాలు కనబడుతున్నాయి. అంటే పత్రాల్లో మార్పులు కానీ, కాండాల్లో మార్పులు కానీ, నెక్స్ట్ శాఖల్లో మార్పులు కానీ మనకు ఆ ఎడారి మొక్కల్లో కనబడుతున్నట్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా జంతువులకు వచ్చే కంటే ముందుగా మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుకూలనాలు కూడా మాట్లాడుకున్నాం. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనకు మడ అడవులు ఉన్నాయనుకున్నాము. ఆ మడ అడవుల్లో ఆవాసం చేసేటువంటి మొక్కలలో వివిధ రకాల అనుకూలనాలు ఉంటాయి. ప్రధానంగా శ్వాస సంబంధించినటువంటి వేర్లు ఏర్పడతాయి. శ్వాస వేర్లు లేదా వాటిని నిమటోఫోర్లు అంటాము. ఇవి 12 అంగుళాల వరకు కూడా
మనకు వాతావరణంలోకి పెరుగుతాయి. కాబట్టి అవి శ్వాసక్రియ విధులు నిర్వర్తించడానికి ఏర్పడినటువంటి విధులు లేదా శ్వాసవేర్లు అని కూడా పిలవడం మనం జరిగింది. ఇక్కడ శ్వాస విధుల కోసమే ఏర్పడినట్లుగా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత జంతువులలో ఉన్నటువంటి అనుకూలనాలు తీసుకున్నట్లయితే నిశాచరులలో ఉన్నటువంటి అనుకూలనాలు చూసుకున్నాము. అట్లాగే ఎడారిలో తిరిగేటువంటి జంతువులను తీసుకున్నట్లయితే మనము వంట తీసుకున్నాం. ఈ వంట లోపల మనము ఏ అనుకూలనాలు మాట్లాడుకున్నాము అంటే వంట లోపల మోపురం ఉన్నది. ఈ మోపురం అనేది కొవ్వును నిల్వ చేస్తుంది. ఇది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కనుబొమ్మలు ఉన్నాయి. ఈ కనుబొమ్మలు కూడా మనకు ఇసుక దుమ్ము నుంచి ఆ వంటను కాపాడుతాయి అనుకున్నాము. అట్లాగే రెప్పలు అంటే మనకు ఈ నాసికా రంధ్రాలు రెప్పలు లేదా కనుబొమ్మలు అనేవి ఇసుక దుమ్ము నుంచి కాపాడ్డాయని అనుకున్నాము. అలాగే నాసికా రంధ్రాలు కూడా స్వేచ్ఛగా మూసుకొని తెరుచుకోవడం అంటే ఆ వీచేటువంటి ఇసుక మీద ఆధారపడి ఇవి నాసికా రంధ్రాలు మూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆ వంట లోపల మనకు అనుకూలనాలు కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ ఎడారిలో ఉన్నటువంటి జంతువు అనుకూలనాలు మాట్లాడుకుంటున్నాము. అలాగే మనకి ఈ నిశాచరులలో ఉన్నటువంటి అనుకూలనాలు మాట్లాడుకున్నాము. ఉదాహరణగా గబ్బిలాల్లో ఉన్నటువంటి అనుకూలనాలు మాట్లాడుకున్నాము. అధిక తీవ్రత గల శబ్దాన్ని చేసి ఆ శబ్దానికి ఎందుకు చేసాయంటే అవి ఆహార ఉనికిని గుర్తించడానికి గుర్తించి తీసుకున్న తర్వాత మళ్ళీ శత్రువు బారి నుంచి కూడా తమను తాము రక్షించుకుంటాయని కూడా మాట్లాడుకున్నాము. ఆ నిశాచరులకు ఉదాహరణలు కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా సముద్ర ఆవరణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఈ సముద్ర ఆవరణ వ్యవస్థలో మనకు ఆవాసం చేసేటువంటి జీవులలో మనకు వివిధ రకాల అనుకూలనాలు కనబడుతున్నాయి అనుకున్నాము. అందులో ప్రధానంగా మనకు ఈ నీటిలో ఆవాసం చేసేటువంటి మనకు జీవుల లోపల కనబడేటువంటి అనుకూలనాలు ప్రధానంగా మొప్పలే కావచ్చు, తర్వాత మనకు తాబేల్లో తీసుకున్న, తర్వాత చేపల్లో తీసుకున్న, తర్వాత డాల్ఫిన్లో తీసుకున్న, మనకు ఇదేటువంటి ఇతర చేపలను తీసుకున్న మనకు వివిధ రకాల అనుకూలనాలు కనబడ్డాయి. అంతేకాకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి చేపల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఎలక్ట్రిక్ ఈలు చేప గురించి కూడా మాట్లాడుకున్నాము. ఎలక్ట్రిక్ ఈలు చేప సుమారు 600 వోల్ట్స్ శక్తి కలిగినటువంటి విద్యుత్తుని మనం ఉత్పత్తి చేస్తుంది. అది మనకు ఆ విద్యుత్ అనేది సాధారణంగా శత్రువుల బారి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుందని మాట్లాడుకున్నాం. అంతే గులకరాళ్ళ మొక్కల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు కూడా ఇక్కడ కొన్ని కనపడుతున్నాయి. ఇంకా సముద్రంలో ఆవాసం చేసేటువంటి జంతువులు గాక వచ్చినట్లయితే మనకు ఈత తిత్తులు, అడుగు భాగంలో ఆవాసం చేసే వాటికి ఈత తిత్తులు మనకు ఏర్పడినట్లు మాట్లాడుకున్నాము. అంతేకాకుండా సముద్రం యొక్క పై భాగంలో ఆవాసం చేసేటువంటి జంతువులకు, సముద్రం యొక్క అడుగు భాగంలో ఆవాసం చేసేటువంటి జంతువులకు పీడనాలలో మార్పు ఉండడం ఫలితంగా శరీర నిర్మాణంలో ఊపిరితిత్తులలో కావచ్చు లేదా వాటిలో ఉన్నటువంటి అస్థిపంజర నిర్మాణంలో మార్పులు ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ జంతువులు మరియు మొక్కల మధ్య సముద్రంలో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అవి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి, ఇవి ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి. వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సీ ఆనిమోన్ అనేటువంటి ఈ జంతువులు కూడా సాధారణంగా ఈ సహజీవనానికి ఉదాహరణగా పేర్కొంటాము. ఈ సహజీవనం జరిపేటువంటి జంతువులకు ఒక ఉదాహరణ సీ హానిమోన్స్ అని పిలుస్తున్నాము. ఈ సీ హానిమోన్ను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనకు వివిధ రకాల అనుకూలనాలు అంటే వృక్ష ప్లవకాలు కాక తీసుకున్నట్లయితే వృక్ష ప్లవకాలు కూడా మనకు నీటిలో స్వేచ్ఛగా తేలియాడుతున్నాయి అనుకున్నాము. ఇవి అంటే వాస్తవంగా వృక్ష ప్లవకాలు ఫైటోప్లాంక్టన్స్ అంటే ఏంటివంటే నీటిలో స్వేచ్ఛగా తేలియాడమే కాకుండా ఈ నీటి యొక్క అలలకు అనుగుణంగా చెలించేటువంటి మొక్కలు, కదిలేటువంటి మొక్కలను మనము ఫైటోప్లాంక్టన్స్ లేదా వృక్ష ప్లవకాలను పిలుస్తాము. ఇవి వాస్తవంగా సముద్ర ఆవరణ వ్యవస్థలో మనకు ముఖ్యమైనటువంటి ఉత్పత్తిదారులుగా పేర్కొంటున్నాము. వీటిని చీఫ్ ప్రొడ్యూసర్స్గా, ప్రధాన ఆహార కేంద్రాలుగా మనం పేర్కొంటాము. కాబట్టి వృక్ష ప్లవకాలు కూడా నీటి బిందువుల సహాయంతో నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలియాడుతున్నట్లుగా మనము మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా జతపరిచేటప్పుడు అన్నీ మనము
తెలిసినవి జతపరిస్తే తెలియంది కూడా మనం జతపరచవచ్చు. కాబట్టి ఆన్సర్ని సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి తెలిసిన దాని ద్వారా తెలియంది కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్షుణ్ణంగా చదవడంతో పాటు ఇక్కడ టెక్నికల్గా మనము సమాధానం గుర్తించేటువంటి పద్ధతిని అనుసరించినట్లయితే మనము సులభంగా సమాధానాన్ని గుర్తించడమే కాకుండా తప్పు లేకుండా, అంటే తప్పు పోకుండా గుర్తించడానికి అవకాశం ఉంటుంది.